ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాయని దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఆయన ఈ రిజర్వేషన్ల అమలులో ఈ పార్టీలు పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తున్నాయన్నారు. ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి వీరికి ఆసక్తి లేదు అని తీవ్రంగా అన్నారు. ప్రభుత్వం బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఈ అంశంపై చిత్తశుద్దిగా స్పందించడం లేదని శ్రీధర్ బాబు అన్నారు. ఆయన చెప్పినట్లుగా బీసీ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితి మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శ్రీధర్ బాబు ఆరోపణలు, ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ తన పోరాటం కొనసాగిస్తారని తెలిపారు. బీసీలకు న్యాయం జరగాలని వారు కోరుకుంటున్నారని, ఈ విషయంలో తాము ఎలాంటి రాజీ లేకుండా పోరాడతామని చెప్పారు. దీనిని కట్టుబడి బీసీలకు హక్కులు అందించే వరకు తమ సమరాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపాం. గవర్నర్ గారు ఈ రోజు రాష్ట్రపతికి పంపించింది. మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని, బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని. ఈ రోజు మీరు ఒత్తిడి తీసుకురండి. రాష్ట్రపతికి సంబంధించి మా బిల్లు అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకొని ముందుకు రావాలి. మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంతవరకు ఉందో అంతవరకు చేసినాం. ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు? కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ వారు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది, వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్లో పాల్గొనడం జరిగింది. వారు మాకు సంఘీభావం పలకటం జరిగింది. మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు? మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ వారు 10 సంవత్సరాలు ఏం చేసింది ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారే. మేము అడుగు, 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, మాకున్న స్థాయిలో అన్ని అడుగులు వేసి ఈ రోజు మేము శాసనసభలో, శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకొని పోతుంటే 10 సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతామంటే ఓబీసీలు నమ్ముతారా? మేము నడుస్తా ఉన్నప్పుడు మాతో కలిసి రానుండే. ఈ అంశం అందరికీ సంబంధించిందని మాట్లాడుతూ ఉన్నారు కదా, మాట్లాడినప్పుడు కలిసి రానుండే. ఈ రోజు మా పరిధిలో ఉన్నది లెజిస్లేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపాం. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన అరాచకాలను తీవ్రంగా విమర్శించారు. ఆయన చేసిన ప్రకారం టీడీపీ పోలీసుల సహకారంతో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఓటర్లను బూత్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకుందన్నారు. అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడుతూ టీడీపీ పోలీసుల సహాయంతో వ్యూహాత్మకంగా కుట్ర చేశారని, ఆయన ప్రకారం టీడీపీ గూండాలు ఇతర నియోజకవర్గాల నుండి పులివెందులలో చొరబడినట్లు చెప్పారు. ఈ దాడిలో వైఎస్ఆర్సీపీ నేత బలరాం రెడ్డి పోలింగ్ ఏజెంట్ గా ఉన్నప్పటికీ ఆయన్ని కూడా బూత్ వద్దకు వెళ్లనివ్వలేదు. మా అభ్యర్థిని బయటకు రానివ్వకుండా అరెస్ట్ చేశారు. మా కార్యకర్తలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ ఈ కుట్రలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ప్రారంభమయ్యాయని చెప్పారు. 2017లో నంద్యాల ఉప ఎన్నికల కన్నా ఘోరంగా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోయింది. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్మలమడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి, ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి, రౌడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రామసుబ్బారెడ్డి గారు జమ్మలమడుగు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు. ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు. ఇదిగో ఈ ఓటు వేస్తున్నవాడు పులివెందుల్లో పలానా గ్రామంలో ఓటు వేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతపు వ్యక్తి కాదు, మా జమ్మలమడుగు నుంచి వెళ్ళిన పలానా సుబ్బారావు అని చెప్పాడు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. పులివెందుల్లో ఉన్నటువంటి 10,601 ఓట్లలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి చిత్రపూజలు ఉన్నాయని ప్రచారం చేయడం నేరమని జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన ప్రకారం ఇలాంటి చర్యలు జాతీయతకు హానికరమైనవని, రాజకీయంగా కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వివాదాలకు పాల్పడడం, ప్రజలలో తప్పు సందేశాలను పంపడం తీవ్రంగా తప్పుబట్టారు. వెంకటరెడ్డి నమ్మించి పనిచేసిన నేరస్తుడే అని జగదీష్ రెడ్డి చెప్పారు. ఆయన ఉద్దేశం ప్రకారం వెంకటరెడ్డి చేసిన చర్యలు ఆయన వ్యక్తిగత నైతికతపై ప్రశ్నలు
వ్యక్తం చేశాయని పేర్కొన్నారు. అందుకే ఆయన జైలులో ఉండాల్సింది మంత్రివర్గంలో కాదు అని జగదీష్ రెడ్డి మరింత తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయన మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మే వాళ్ళు, ప్రచారం చేసే వాళ్ళు, ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని, ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీల్లేదు. అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అది సమాజంలో ఒక చెడు పొగడిని తీసుకొచ్చే సంప్రదాయం. గతంలో మనం చూసినాం, మనం నెల 2 నెలలకు ఒక వార్తనే వినేది. గతంలో ఈ క్షుద్ర పూజలు చేసిన వాళ్ళను ఊరంతా దగ్గర చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత. లేదు అవి ఉన్నాయి, దాని వల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు, పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా, ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తావించినట్లుగా 8 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మంకు 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మంకు 3 మంత్రులు ఉండాలని, 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండకు కూడా 3 మంత్రులు ఉంటే తప్ప అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోయిన నేపథ్యంలో అసంతృప్తి, అన్యాయ భావనను వ్యక్తం చేశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలకు ఇచ్చిన మంత్రి పదవులు తమ నియోజకవర్గానికి ఇవ్వకుండా వదిలేయడాన్ని ఆయన సరిగా చూడడం లేదు. ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు ప్రేరణగా మారాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు, నియోజకవర్గాల మధ్య భేదాలు మరియు ప్రతిపక్ష నేతల అవగాహనపై కోమటిరెడ్డి తన నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికార పార్టీ నుంచి సమానమైన గౌరవం ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపకూడదు. ఇస్తామన్న మాట ఆలస్యమైంది. సమీకరణలు కుదరలేదు అంటుంది. ఎందుకు కుదురుతారే సమీకరణం? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరతో రాకుండా ఎందుకు కుదురుతారే సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడగనున్నాను కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు మీ ఇద్దరు అడగన్నాయి అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లవా, కొడుమల్ల బోడమల్ల అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతున్నా కానీ మన బతిమిట్లో మాట్లాడాలనుకుంది. ఏం కుదురుతున్నాం? 9 మంది ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి పోలింగ్ బూత్ వద్ద వైసీపీ ఏజెంట్ పై తీవ్ర దాడి జరిగింది. 100 మందికి పైగా రౌడీలు విస్తృతంగా దాడి చేసి రాజకీయ ఉత్కంఠకు ఉద్భవించారు. దాడి తర్వాత వైసీపీ ఏజెంట్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మేం చావడానికైనా సిద్ధం, మమ్మల్ని బ్రతకనివ్వరు అని వారి ఆందోళనలు వ్యక్తం చేశారు. తమపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. పోలీసులు సహకరిస్తున్నారు, డోర్లు వేసి రిగ్గింగ్ చేస్తున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై వారి నిరసన ప్రకటనకు సంబంధించి పోలీసులు అనుమతించడమే కాకుండా దాడులను అడ్డుకోవడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు ముదిరిపోయాయి. పోలింగ్ ప్రక్రియలో దారుణమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని వైసీపీ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ప్రతి నగరానికి 100 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. తిరుపతిలోని స్థానికులతో జరిగిన ఛాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా వినిపించారు. ఈ చర్చ సందర్భంగా స్థానికులు తమ పరిష్కారాలను మాధవ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్థానికులకు భరోసా ఇచ్చారు. చర్చలో స్థానికులు మాధవ్ను కలిసి తమ ఇబ్బందులు, అభ్యర్థనలను వెల్లడించారు. మాధవ్ ఈ సమస్యలను ప్రభుత్వ స్థాయిలో తీసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మాధవ్ తిరుపతికి సంబంధించి మరింత అభివృద్ధి, నగరంలోని మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం మరింత కృషి చేయాలని ప్రకటించారు. స్మార్ట్ సిటీ పథకం ప్రజల జీవితాన్ని మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి సిటీ
అంటే అన్ని రకాలుగా స్మార్ట్ కావాలి, మనిషి ఏ విధంగా స్మార్ట్ అవుతాడో నగరాలు కూడా ఆ విధంగా స్మార్ట్ అవ్వాలని చెప్పి ప్రతి సిటీకి కూడా 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి ఆ 100 కోట్లకి మ్యాచింగ్ గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 కోట్లు ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ఉండే వరం ఏంటంటే మొదటి స్మార్ట్ సిటీగా విశాఖపట్నం, రెండవది కాకినాడ, మూడవది తిరుపతి. ఆ విధంగా 3 కూడా స్మార్ట్ సిటీస్ గా మార్చడం. ఒక్కసారి ఎవరైనా తిరుపతి వచ్చి తిరుమల కొండెక్కి దిగిన తర్వాత ప్రతిసారి వచ్చే విధంగా వ్యవస్థ నిర్మాణం అయింది. ప్రసాద్ స్కీమ్స్ లో స్వదేశీ దర్శన్ స్కీమ్ లో అత్యధిక నిధులు మనం తిరుపతికి ఇవ్వటం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష రైతే రాజును చేయడమే కాకుండా చేసి చూపిస్తున్నామని అన్నారు. గౌతు శిరీష పలాసలో రైతులతో కలిసి అన్నదాత సుఖీబాబు విజయోత్సవ ర్యాలీలో పాల్గొని రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన అన్నారు, రైతే మన దేశానికి శక్తిని ఇచ్చేవారు, వారిని గౌరవించడం మా విధి అని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో సుమారు 100 ట్రాక్టర్లతో 4 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. రైతుల హక్కుల పోరాటంలో గౌతు శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ చర్యలను కట్టుబడినట్లు ప్రదర్శించింది. రైతే రాజుని చెప్పడమే కాకుండా వారి పోరాటాలను మనం అంగీకరిస్తూ ప్రతి పద్ధతిలో వారికి మద్దతు ఇవ్వాలని గౌతు శిరీష అన్నారు. ఈ కార్యక్రమం కేవలం రైతుల కోసం మాత్రమే కాకుండా శాసనసభలో కూడా రైతుల ప్రయోజనాలను సమర్థించడానికి ప్రభుత్వం మరింత చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. మాట్లాడుతున్నారు. ప్రతి సంవత్సరం 20,000 అందిస్తామని మాటలు మొదటి విడతగా దాదాపు 45 లక్షల మంది రైతులకి వారి అకౌంట్ లో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిసి 7,000 చేసిన చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ప్రభుత్వానికి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి రెండో పెళ్లి ముహూర్తం కాసేపట్లో ఉండగా మొదటి భార్యతో పరారయ్యారు. దేవరపల్లి మండలం యాదవోలికి చెందిన పారి సత్యనారాయణ, గోపాలపురం మండలం భీమోలకు చెందిన యువతితో సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం ఆయన కనిపించకపోవడంతో వధువు తరపు వారు అనుమానం వ్యక్తం చేసి పోలీసులను ఆశ్రయించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత సత్యనారాయణ ఇప్పటికే 5 సంవత్సరాల క్రితం చనిపోయిన మహిళతో వివాహం చేసుకున్నట్లు తెలిసిందే. ఆమె కుమార్తెకు అతడి వివాహం జరిపించారని ఆ మహిళ ఫోన్ చేసి కేసు పెడతానని హెచ్చరించడంతో సత్యనారాయణ ఆమెతో కలిసి పరారయ్యారని వధువు తరపు వారు తెలిపారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిందని పెళ్లి కుమార్తెకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జరగవలసి ఉంది. ఆ వివాహానికి రావాల్సిన వరుడు పెళ్లికి 1 గంట ముందుందనగా పెళ్లిపీటల మీద రాకుండా వేరే ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉండటం మూలంగా పెళ్లికి రాకుండా ఎటో వెళ్ళిపోయాడని మాకు సమాచారం అందింది. అందు నిమిత్తం ఈ ఆడపిల్ల వాళ్ళని రాతపూర్వకంగా ఫిర్యాదు ఇమ్మని చెప్పాం. ఈ పెళ్లి కూతురు తాలూకా వాళ్ళు వచ్చి రాతపూర్వకంగా మాకు సుమారు 4 గంటలకి చేశాడని ఒక ఫిర్యాదు ఇచ్చారు. చట్ట ప్రకారం ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తామని చెప్పాం. దీని మీద దర్యాప్తు చేస్తాం. దేవరపల్లి ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వెల్లని తాడిపల్లి పాలిస్ పైపై చూస్తున్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యానిస్తూ వైసీపీ మనుషులు నోట్ల కట్టలను లెక్కబెడుతూ ఇప్పటికీ అక్రమ కేసులంటూ బలాయిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు తమ అక్రమ చట్టాలపై స్పందించకుండా ప్రత్యర్థి పార్టీలను అనవసరంగా నిందించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కృష్ణా జిల్లా పొట్టిపాడులో ఓ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పయ్యావుల కేసు పాల్గొన్న సందర్భంలో చేశారు. అక్రమ కేసులే కాదు, ప్రజలకు భయం వేసే విధంగా విభజన చేస్తున్నది కూడా ఈ పార్టీ అని కేశవ్ పేర్కొన్నారు. పవిత్రమైన రాజకీయ కర్తవ్యాన్ని అలరించేందుకు దుష్ప్రచారం చేసిన వైసీపీపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. వారికి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు, కానీ తన విధి సరిగా నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కే బ్రాండ్ కర్ణాటకలో 80 రూపాయలకు దొరికితే ఈ రాష్ట్రంలో 180 రూపాయలకు అమ్మారు. అంటే బాటిల్కి 100 రూపాయలు తేడా వచ్చింది. ఆ 100 రూపాయలు ఎక్కడికి పోయింది అనేది ఇవాళ కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి. అన్ని కూడా ఎటు చూసినా కూడా తాడేపల్లి వైపే చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళ అవినీతి కేసులను ఎదుర్కోలేక మా మీద అక్రమ కేసులు అంటున్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పండి, ఏ రకంగా అక్రమం? టన్నులు బంగారు కొనింది అక్రమం అంటారా? కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికింది అక్రమం అంటారా? మీ సొంత పార్టీ నాయకుడు వెంకటేష్ నాయుడు అనే అతను 5 కోట్ల కట్టలు కడుతుంటే ఏంటి అసలు? పేదవాడికి ఒక రోజు కూలి 1000 రూపాయలు సంపాదించాలంటే కష్టపడేటువంటి ఈ రోజుల్లో నోట్ల కట్టలుగా మీరు ప్యాలెస్లకు తరలించి
హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీలో సంభవించిన కాల్పులు కలకలం సృష్టించాయి. 6 దుండగులు దుకాణంలో దోపిడీకి ప్రయత్నించగా సిబ్బంది ఎదురు తిరిగినప్పుడు కాల్పులు జరిపారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు జరిపిన ఘటనలో ఆయన కాలికి గాయాలయ్యాయి. దుండగులు మొదటిగా సిబ్బందిని బెదిరించి లాకర్ కి అడిగారు. కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాల స్టాల్స్ ను విరగొట్టి దోపిడీకి యత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా దుండగులు పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలుగా గాలిస్తున్నారు. చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. సో షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈస్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాల్పురం పోలీసులు భారీ దాడి చేసి ఇప్పటి వరకు 26 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు మలుపులు తిరుగుతుండగా ఈ స్కామ్ ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్లు బహిర్గతమైంది. సరోగసి పేరుతో జరుగుతున్న అక్రమాల వెనుక ఒక భారీ నెట్వర్క్ ఉందని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుహాల్ మంగళవారం వెల్లడించారు. 2010 నుంచి ఇప్పటి వరకు 15కు పైగా కేసులో ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. బర్త్ పేరెంట్స్ ఒక రాష్ట్రంలో, ఏజెంట్లు మరో రాష్ట్రంలో ఉండటం వల్ల ట్రాకింగ్ కష్టమవుతోందని తెలిపారు. So this is not just limited to this clinic. She has variety of clinics in the city, not just Hyderabad, across other cities also. So these agents have this network of information. So whenever a parent approaches this accused that మాకు ఇప్పుడు ఇట్లా సరోగసీ కోసం అని చెప్పినప్పుడు, సో షీ విల్ గివ్ అ డేట్. ఓకే, మీది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది, మీ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఒక 9 months, ఒక 10 months తర్వాత వాళ్ళకి టైం చెప్తారు. ఇట్లా అక్టోబర్లో మీ చైల్డ్ ఇప్పుడు డెలివర్ అవుతుంది, లేదా డిసెంబర్లో డెలివర్ అవుతుంది. ఓవర్ ద కోర్స్ ఆఫ్ మంత్స్ వాళ్ళకి ఏదో ఒక అల్ట్రాసౌండ్ ఫోటో ఆఫ్ సిమిలర్ చైల్డ్ ఇన్ దాట్ మంత్, వాళ్ళకి అల్ట్రాసౌండ్ ఫోటో రెగ్యులర్గా మంత్ బై మంత్ పంపిస్తాము. అండ్ అప్డేటింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద చైల్డ్ ఈ అక్యూజ్ చేస్తుండేది, అక్యూజ్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్. సో వెన్ దట్ యాక్చువల్ టైమ్, సే 9 months కంప్లీట్ అవుతున్న టైంలో త్రూ హర్ నెట్వర్క్ ఆఫ్ ఏజెంట్స్ షీ విల్ ఐడెంటిఫై 1 pregnant woman who wants to give away the child. సో అట్లాంటి కపుల్స్ని, అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి పర్టికులర్గా ఆ మంత్లోనే డెలివరీ టైంలో విశాఖపట్నం తెచ్చేసి ఆ డెలివరీ చేపించేసి దట్ చైల్డ్ యూస్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు the victims who are in this case. So this is the main modus operandi of the accused. Also agents ki oka girl child ki 3.5 lakhs ani, male child అయితే ఒక 4.5 lakhs అని ఇట్లా రేట్స్ వీళ్ళు సెట్ చేసుకొని ఉన్నారు ఇన్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అని తెలిసింది మాకు. అండ్ క్లయింట్ ప్రముఖ నిర్మాత మరియు నటుడు ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీలో పేపర్ లీక్ సినిమా రూపొందించినట్లు ప్రకటించారు. ఈ సినిమా విద్యలో వ్యాపార ధోరణి ఉంటే ఎలా ఉంటుందో చూపించే లక్ష్యంతో రూపొందించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్య, వైద్యం ఇవి 2 ప్రైవేట్ పరమయ్యాయి. తమ యూనివర్సిటీలో చదివితేనే ర్యాంకులు వస్తాయని ప్రైవేట్ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి, కానీ అక్కడ పేపర్ లీక్ చేసి ర్యాంకులు తెచ్చుకుంటున్నారని నారాయణమూర్తి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హరగోపాల్, లక్ష్మీనారాయణ, డాక్టర్ కొండా నాగేశ్వరరావు, ఆమంచి నాగేశ్వరరావులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపార రంగం అయిపోయిందో ఆనాడే కార్పొరేట్ ప్రైవేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందో కొద్దిమంది కార్పొరేట్ ప్రైవేట్ శక్తులు మా కళాశాలలో చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మా కళాశాల చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి నోషన్ క్రియేట్ చేయడం కోసం కొద్దిమంది దే ఆర్ డూయింగ్ స్మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్. కానీ లాభాలు చేసుకున్నానే వాడు సామాజిక ప్రయోజనం కొరకు సినిమాలు తీయడు, లేదా వాడు విద్య ఇవ్వడు. అటువంటి సందర్భంలో నారాయణమూర్తి గారు ఈ సినిమా తీసి సమాజానికి కార్పొరేటీకరణ జరిగితే ఏం జరుగుతుంది? ఈ సినిమా దాదాపు మేము చేస్తున్న పోరాటానికి ఒక ప్రతిస్పందనగా మేము ఆ సినిమా. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు అన్యాయం చేస్తుంటే దళిత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ప్రవీణ్ కుమార్ పలు ఆరోపణలు చేస్తూ ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత దళిత కాంగ్రెస్ నేతలపై ఉందని చెప్పారు. ప్రవీణ్ కుమార్ మరింత వివరిస్తూ వారికి తమ సమాజం కోసం పోరాడే బాధ్యత ఉంది, కానీ వారు కొన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దళిత సమాజానికి చెందిన నాయకులు ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, నిత్యం ప్రజా ప్రయోజనాల కోసం పోరాడేలా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్టీలకు 40% రాయితీ, 40% ఈఎండీలో రాయితీ ఇచ్చిండు. కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసాడు. మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు? ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 5 మంత్రులను పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము 5 మందిని మంత్రులను చేసినాం. 4 మంత్రులు, ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందిన వాడైనా. డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు, దామోదర్ రాయలసీమ ఎస్సీ అంటున్నాడు, వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు. అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటా ఉన్నారు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటా ఉన్నారు. కానీ ఇలా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు. మన నిద్రపోతున్నారు 5 మంది. ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు? ఎక్కడ పోయిండు 4 మంత్రులు? ఎక్కడ పోయిండు డిప్యూటీ సీఎం? బంగ్లాలు ఉంటున్నాడు కదా, ఆ బంగ్లా ప్రజాభవనికో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు. అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ. నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు, ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు. వీళ్లకు రాయితీ తీసేసిండు. ఎక్కడ పోయింది మీ చేవేళ్ల డిక్లరేషన్? చేవేళ్ల డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు? ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో 20%, 25% రిజర్వేషన్ ఇస్తున్నావు. నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కూడి తీసేసినావు రేవంత్ రెడ్డి. చేవేళ్ల సాక్షిగా నోటికాడ కూడి తీసేసినావు. అదే విధంగా సెక్యూరిటీ డిపాజిట్, అప్పుడు కేసీఆర్ గారి పాలనలో సెక్యూరిటీ డిపాజిట్ లేదు, కానీ ఇప్పుడు సెక్యూరిటీ. ఇక్కడ స్టోరీ. నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు, ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు. వీళ్లకు రాయితీ తీసేసిండు. ఎక్కడ పోయింది మీ చేవేళ్ల డిక్లరేషన్? చేవేళ్ల డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు? ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో 20%, 25% రిజర్వేషన్ ఇస్తున్నావు. నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కూడి తీసేసినావు రేవంత్ రెడ్డి. చేవేళ్ల సాక్షిగా నోటికాడ కూడి తీసేసినావు. అదే విధంగా సెక్యూరిటీ డిపాజిట్, అప్పుడు కేసీఆర్ గారి పాలనలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.